హలో అండి. నేను మీ ఆర్‌కేని. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. లాస్ట్ సెషన్‌లో మనం థిస్ కీవర్డ్ గురించి చూసాము. సో, దానికంటే ముందు కన్‌స్ట్రక్టర్స్ గురించి, టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పటి వరకు చెప్పినయన్నీ మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. సో దట్ ఐ కెన్ గివ్ ద క్లారిటీ. సో, ఈరోజు సెషన్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ స్ట్రింగ్ కాన్సెప్ట్. సో, ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఇట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా? అంటే సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని సింగిల్ క్యారెక్టర్‌ని స్టోర్ చేయాలంటే మనకి ఒక డేటా టైప్ ఉంది. అది క్యార్. అంటే ఇలా స్టోర్ చేసుకుంటాం. ఇలా. ఓకే. ఏదైనా స్పెషల్ సింగిల్ క్యారెక్టర్‌ని స్టోర్ చేసుకోవాలంటే క్యార్. అలా కాకుండా సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకోవాలంటే మనం వాడే డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్. యాక్చువల్‌గా ఇది డేటా టైప్ కాదు. ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్లాస్. సో, ఇప్పుడు మనకి వేరే ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో లైక్ ఇంట్ గాని, తర్వాత ఫ్లోట్ గాని, డబుల్ గాని, క్యార్ గాని, బూలియన్ గాని ఇవన్నీ లైక్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే డైరెక్ట్‌గా మనం వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్ట్రింగ్ ఏంటి? స్ట్రింగ్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్. ఈ ప్రీడిఫైన్డ్ క్లాస్ అనేది జావా డాట్ లాంగ్ ప్యాకేజ్‌లో ఉంటుంది. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్‌లో ఉంటుంది. జావా డాట్ లాంగ్ అనే ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్‌లో ఉంటుంది. సో, ఈ స్ట్రింగ్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము? సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని. సో, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు రామ్ అంటాను. ఇది వ్యాలిడా? ఇన్‌వాలిడా? పర్ఫెక్ట్‌గా వ్యాలిడ్. ఓకే. ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఎలాగో 100 ఎలాగో స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు రామ్ కూడా అలాగే. కానీ ఇక్కడ ఇంట్ ఏమో డేటా టైప్, ప్రిమిటివ్ డేటా టైప్. కానీ ఇక్కడ స్ట్రింగ్ ఏమో ప్రీడిఫైన్డ్ క్లాస్ అవైలబుల్ ఇన్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. సార్ మరి ఇది క్లాస్ అయినప్పుడు డైరెక్ట్గా ఎలా వాల్యూని అసైన్ చేస్తారు? క్లాస్ అయితే జనరల్గా ఎలా కదా రాసేది? ఓకే, ఇలా కదా. మరి మీరు డైరెక్ట్గా స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు రామ్ అని ఎలా రాయగలిగారు అంటే అది ఒక స్పెషల్ ఫీచర్. స్ట్రింగ్కి మాత్రమే జావా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే స్ట్రింగ్కి ఎందుకు ప్రొవైడ్ చేశారంటే ప్రతి అప్లికేషన్లో కూడా ఎక్కువగా వాడే ప్రీడిఫైన్డ్ క్లాస్ ఏంటి అంటే స్ట్రింగ్ క్లాసే. దానికే ఎందుకు ఈ స్పెషల్ ఫీచర్ ఇచ్చారు అంటే ఎప్పుడైనా మీరు స్ట్రింగ్ అనే క్లాస్ని వాడి డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేస్తే ఈ అప్రోచ్ని ఏమంటారంటే లిటరల్ అప్రోచ్ అంటారు. ఓకే. లిటరల్ అప్రోచ్ అంటే డైరెక్ట్గా వాల్యూని ఆ వేరియబుల్లో అసైన్ చేయటాన్ని లిటరల్ అప్రోచ్ అంటారు. ఇలా డేటాని ఇలా స్టోర్ చేయటం వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని మెమరీస్ ఉంటాయి. మెమరీ మేనేజ్మెంట్లో కొన్ని మెమరీస్ ఉంటాయి. ఎజ్యూమ్ ఇదంతా కూడా హీప్ మెమరీ అనుకోండి. హీప్ మెమరీ. ఓకే. సో, ఎప్పుడైతే న్యూ కీవర్డ్‌ని వాడి మీరు డేటాని స్టోర్ చేశారో, అది వచ్చేసరికి హీప్ మెమరీలో స్టోర్ అవుతది. అంటే ఇది హీప్ మెమరీ అనుకోండి. రామ్ అనేది ఇక్కడ స్టోర్ అవుద్ది. ఈ హీప్ మెమరీలో ఇంకొక స్పెషల్ మెమరీ ఉంది. అదేంటి అంటే ఎస్‌సిపి మెమరీ ఏరియా. అంటే ఏంటంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. ఏమది? వాట్ డు యూ మీన్ బై ఎస్‌సిపి? వాట్ డు యూ మీన్ బై ఎస్‌సిపి చెప్పండి? వాట్ డు యూ మీన్ బై ఎస్‌సిపి? ఎస్‌సిపి అంటే అరే! ఎస్‌సిపి అంటే ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీ. ఓకే. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అంటే ఎప్పుడైతే మీరు ఇలా డైరెక్ట్‌గా స్ట్రింగ్‌ని వాడుకొని వాల్యూని డైరెక్ట్‌గా అసైన్ చేశారో లిటరల్ అప్రోచ్ ద్వారా, ఈ రామ్ అనే డేటా ఎక్కడ స్టోర్ అవుతది? ఎక్కడ స్టోర్ అవుతది? డైరెక్ట్‌గా హీప్ మెమరీలో స్టోర్ అవుద్దా? ఎస్‌సిపి మెమరీలో స్టోర్ అవుద్దా? ఎస్‌సిపి మెమరీలో స్టోర్ అవుతదనమాట. సో, ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఇది డూప్లికేట్‌ని అలో చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ స్ట్రింగ్ ఎస్1 ఈక్వల్స్ టు రామ్ అన్నాననుకోండి. ఆ! ఇప్పుడు ఇదేం చేస్తదంటే ఇది లిటరల్ అప్రోచ్. అంటే ఇది ఎస్‌సిపి మెమరీలో స్టోర్ అవ్వాలి. ఓకే. ఎస్‌సిపి మెమరీలో స్టోర్ అయ్యే ముందు అది చెక్ చేసుకుంటుంది. రామ్ అనే డేటా ఉందా ఇన్‌సైడ్ ద ఎస్‌సిపి మెమరీ? ఒకవేళ ఉంది అనుకోండి, ఇది సెపరేట్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. ఆ ఉన్న ఆబ్జెక్ట్‌కే ఇది రిఫర్ చేస్తది. ఆల్రెడీ రామ్ అనే ఆబ్జెక్ట్ ఎస్‌తో రిఫర్ అయ్యింది. ఇప్పుడు ఎస్1తో కూడా రిఫర్ చేసుకుంటది. అంటే ఏంటి? ఎస్‌సిపి మెమరీ అనేది డూప్లికేట్ ఆబ్జెక్ట్స్‌ని అలో చెయ్యదు. కానీ మీరు న్యూ ఆపరేటర్‌తో స్ట్రింగ్ ఎస్2 ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్
రామ్ అన్నాను అనుకోండి, ప్రతిసారి ఎన్నిసార్లు మీరు సేమ్ ఆబ్జెక్ట్ని సేమ్ డేటాని స్టోర్ చేద్దాం అనుకున్న న్యూ ఆపరేటర్తో అన్నిసార్లు ఆబ్జెక్ట్ అనేది ప్రతిసారి క్రియేట్ అవుతుంది అనమాట. అది ఎక్కడ హీప్ మెమరీలో క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే హీప్ మెమరీ అనేది డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని అలో చేస్తుంది, ఎస్సిపి మెమరీ అనేది డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని అలో చేయదు. ఎక్కువగా వాడే ఆబ్జెక్ట్ స్ట్రింగే కాబట్టి ప్రతి అప్లికేషన్లో దీనికి ఇలాంటి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయటం వల్ల డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల మెమరీ ఆప్టిమైజేషన్ జరుగుద్ది. వీటన్నిటి వల్ల పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ స్ట్రింగ్కి స్పెషల్ ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. ఓకేనా? అంటే స్ట్రింగ్ని యూజ్ చేసి స్ట్రింగ్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా కూడా డేటాని ఇలా అసైన్ చేయొచ్చు. అదే మాదిరిగా ఓకే, న్యూ కీవర్డ్ని వాడి కూడా మీరు డేటాని స్టోర్ చేసుకోవచ్చు. న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఆర్కే అని చేసుకోవచ్చు. ఇలా న్యూ కీవర్డ్ ద్వారా చేస్తే ఈ డేటానేమో హీప్ మెమరీలో స్టోర్ అవుద్ది, డైరెక్ట్గా అసైన్ చేస్తే ఎస్సిపి మెమరీలో స్టోర్ అవుతుంది. ఎస్సిపి మెమరీలో స్టోర్ అవ్వటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ అలో చేయదు, అదనమాట. సో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ స్ట్రింగ్ మీద. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం, సో దట్ మీకు అర్థమవుతుంది నిజంగా అలా జరుగుతుందా లేదా అనేది. ఐ వాంట్ టు లైక్ వాట్ గివ్ యూ ద క్లారిటీ. స్ట్రింగ్ డెమో అనే ఒక క్లాస్ తీసుకున్నారు, మెయిన్ మెథడ్ని డిఫైన్ చేయండి, సేవ్ చేయండి, ఇక్కడికి రండి. స్ట్రింగ్ s1 ఈక్వల్స్ టు ఆర్కే అన్నాను అనుకోండి, స్ట్రింగ్ s2 ఈక్వల్స్ టు ఆర్కే అన్నాను అనుకోండి. నేనేం చెప్పాను, డైరెక్ట్గా ఇలా అసైన్ చేస్తే లిటరల్ అప్రోచ్ ద్వారా ఓకే స్ట్రింగ్ s1 ఈక్వల్స్ టు ఆర్కే అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ మెమరీలో స్టోర్ అవుతుంది అని చెప్పాను, ఎస్సిపి మెమరీలో స్టోర్ అవుతుంది అని చెప్పాను. సో ఎస్సిపి మెమరీలో స్టోర్ అయ్యింది అనుకున్నాను, ఎజ్యూమ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్కే అనేది దేనికి పాయింట్అవుట్ చేస్తుంది, s1కి పాయింట్అవుట్ చేస్తుంది. నేను ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దామని ట్రై చేశాను, స్ట్రింగ్ s2 ఈక్వల్స్ టు ఆర్కే. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందా, ఉన్న ఆబ్జెక్ట్కి ఓకే ఉన్న ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్కి ఇది పాయింట్అవుట్ చేస్తుందా అనేది పాయింట్. సో ఉన్న ఆబ్జెక్ట్కి ఇది పాయింట్అవుట్ చేస్తుంది, ఎందుకంటే ఈ ఎస్సిపి మెమరీ ఏరియా అనేది డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని ఎలో చేయదు కాబట్టి. సో అది ఎలా చెక్ చేస్తాను, ఈ రెండు రెఫరెన్స్ వేరియబుల్స్ ఒకటే ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి మీరు s1 డబల్ ఈక్వల్స్ టు s2 అన్నారు అనుకోండి, డెఫినెట్గా ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేస్తుంది, ఎప్పుడైనా సరే ఒకటే ఆబ్జెక్ట్ మల్టిపుల్ రెఫరెన్స్ వేరియబుల్స్కి పాయింట్అవుట్ అవుతూ ఉంటే ఓకే అది ట్రూని రిఫరెన్స్ చేస్తుంది, అంటే అడ్రస్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ రెండు రెఫరెన్స్ వేరియబుల్స్ ఒకటే ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది, అంటే దాని మీనింగ్ ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, మల్టిపుల్ రెఫరెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి అని. ఓకే, దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, డూప్లికేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిందా అవ్వలేదా, అవ్వలేదు అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు సరే దీన్ని చెక్ చేద్దాం, నిజంగా అది ట్రూని రిటర్న్ చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ s1 డబుల్ ఈక్వల్స్ టు s2, ఇది రెఫరెన్స్ బేస్డ్ కంపారిజన్ సార్. ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు లైక్ వాట్ రన్ దిస్, ఎందుకు నాకు ఎర్రర్ వచ్చింది ఒక్క నిమిషం. ఓకే, సెమీకోలన్ మర్చిపోయాను. సో ఇఫ్ ఐ ట్రై టు రన్ ఇట్ ఈస్ గివింగ్ యూ ద ట్రూ, అంటే ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అని. ఇంకొక పాయింట్ ఏంటంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద హ్యాష్ కోడ్, ఒకసారి చెక్ చేస్తాను, హ్యాష్ కోడ్ కూడా చెక్ చేస్తాను. లెట్ మీ ట్రై టు రన్ దిస్. యా చూడండి ఇక్కడ 2649 2649, అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ కూడా సేమ్, అంటే ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, అదే ఆబ్జెక్ట్ మల్టిపుల్ రెఫరెన్స్ వేరియబుల్స్కి పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, అడ్రస్ని చెక్ చేసుకోవడం కోసం హ్యాష్ కోడ్ని మనం కాల్ చేయొచ్చు. ఓకే, సో ఈ హ్యాష్ కోడ్ ఆబ్జెక్ట్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్లో ఉంటుంది, అది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మీకు డిస్కస్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఈ హ్యాష్ కోడ్ని కాల్ చేయడం వల్ల అడ్రస్ తెలుసుకోగలిగాను, సేమ్ అడ్రస్ వచ్చింది కాబట్టి ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అని చెప్పి నేను అర్థం చేసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవాలి. సో సరే సార్, మరి న్యూ ఆపరేటర్ ద్వారా క్రియేట్ చేయండి సార్, అప్పుడు మాకు అర్థమవుతుంది అది నిజంగా హీప్ మెమరీలో నిజంగా ప్రతిసారి ఆబ్జెక్ట్ కొత్తగా క్రియేట్ అవుతుందా లేదా అనేది కూడా వీ విల్ గెట్ ద క్లారిటీ మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం. స్ట్రింగ్ s3 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామ్ అన్నాను, ఎజ్యూమ్. స్ట్రింగ్ s4 ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ రామ్, సేమ్ డేటా అయితే సేమ్. ఓకే,
ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఎన్నిసార్లు క్రియేట్ అవుతుంది నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం. ఇదే మెమరీ ఇప్పుడు ఇది హీప్ మెమరీలో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది విత్ ద నేమ్ ఆఫ్ రామ్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది రామ్. ఓకే, ఇది రామ్. సో ఇదేమో S3కి పాయింట్ అవుతుంది, ఇదేమో S4కి పాయింట్ అవుతుంది. సో రెండు సెపరేట్ ఆబ్జెక్ట్స్ అనమాట. రెండు సెపరేట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు దీని మీద మీరు S3 డబుల్ ఈక్వల్స్ టు S4 అన్నాను అనుకోండి, డెఫినెట్గా ఫాల్సే రిటర్న్ చేయాలి. ఎందుకంటే రెండు కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ ఏమో S3కి పాయింట్ అవుట్ చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ ఏమో S4కి పాయింట్ అవుట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ హీప్ మెమరీలో అంటే న్యూ ఆపరేటర్ ద్వారా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఈవెన్ దో డేటా సేమ్ అయినా కానీ ప్రతిసారి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని ఎలో చేస్తుంది. ఓకేనా? సో ఒకసారి చెక్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ S3 డబుల్ ఈక్వల్స్ టు S4 సేవ్ చేయండి. ఒకసారి రన్ చేయండి. చూడండి, ఫాల్స్ వచ్చిందా? ఫాల్స్ వచ్చింది అంటే రెండు ఆబ్జెక్ట్స్గా క్రియేట్ అయినాయి అన్నమాట. కావాలంటే మీరు హ్యాష్ కోడ్ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసినట్టు S3 డాట్ హ్యాష్ కోడ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్, ఇంతకుముందు సేమ్ హ్యాష్ కోడ్లు వచ్చినాయి. S4 డాట్ హ్యాష్ కోడ్. హ్యాష్ కోడ్ అంటే అడ్రస్ కింద మీరు కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ కూడా మనకి సేమ్ హ్యాష్ కోడ్స్ వచ్చాయి. సరే, హ్యాష్ కోడ్ ఎందుకు సేమ్ వచ్చాయంటే హ్యాష్ కోడ్ ఈక్వల్స్ మెథడ్ ఆ కాంట్రాక్ట్ ఉంటుందండి, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు మీరేం అర్థం చేసుకుంటారంటే S3 డబుల్ ఈక్వల్స్ టు S4 ట్రూ ఇచ్చిందా ఫాల్స్ ఇచ్చిందా? ఫాల్స్ ఇచ్చింది కదా, అంటే రెండు కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి అని మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఈ హ్యాష్ కోడ్ గురించి కాస్త కొంచెం టైం వదిలేయండి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకంటే హ్యాష్ కోడ్కి ఈక్వల్స్కి ఒక కాంట్రాక్ట్ ఉంది, నేను అది తర్వాత చెప్తాను మీకు. సో ఆల్ రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఓకే, న్యూ ఆపరేటర్ ద్వారా ఎప్పుడైనా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే, ఓకే, న్యూ ఆపరేటర్ ద్వారా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఎప్పుడు కూడా హీప్ మెమరీలోనే క్రియేట్ అవుతూ ఉంటుంది, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని ఎలో చేస్తుంది. కానీ ఇలా డైరెక్ట్గా లిటరల్ అప్రోచ్ ద్వారా వాల్యూని స్ట్రింగ్ టైప్లోకి అసైన్ చేస్తే ఇది ఎస్సిపి మెమరీలోకి స్టోర్ అవుతుంది. ఎస్సిపి మెమరీ అనేది డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ని ఎలో చేయదు. దానివల్ల మెమరీ ఆప్టిమైజ్ అవుతుంది, పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎక్కువగా ప్రతి అప్లికేషన్లో ఎక్కువగా వాడే ఆబ్జెక్ట్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ క్లాస్కి సెపరేట్ ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. ప్రతిసారి లాగిన్ అప్లికేషన్ కానీ, లాగింగ్ అప్లికేషన్స్, తర్వాత ఆడిట్ అప్లికేషన్స్, నెట్వర్క్ అప్లికేషన్స్లో ప్రతిసారి యూజర్ ఒకటే వాల్యూ ఉంటుంది కాబట్టి ప్రతిసారి క్రియేట్ అవ్వకుండా, డూప్లికేట్ అవ్వకుండా ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వటం వల్ల మెమరీని చాలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో అందుకని స్ట్రింగ్కి ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారు. సో నేనేమని చెప్పాను, స్ట్రింగ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ అని చెప్పాను కదా. ఇగో చూడండి, ఈ క్లాస్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే, కావాలంటే మీరు ఏపీఐని కూడా చెక్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ క్లాస్ ఏపీఐ ఇన్ జావా. ప్రతిసారి ఇదిగోండి చూడండి, ఆర్కిల్ డాక్స్ డాట్ ఆర్కిల్. ఓకే, ఇది కాదు, స్ట్రింగ్ క్లాస్కి వెళ్ళండి. యా, ఫ్రేమ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయి. జావా డాట్ ల్యాంగ్ ప్యాకేజ్ని క్లిక్ చేయండి. క్లాసెస్లో మనకు కావాల్సిన క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. స్ట్రింగ్ క్లాస్ ఇదిగోండి, ఇది క్లాస్, ఇది జావా డాట్ ల్యాంగ్ ప్యాకేజ్లో ఉంది. దీంట్లో కొన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, దీంట్లో మెథడ్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ స్టాటిక్స్, కొన్ని మెథడ్స్ నాన్ స్టాటిక్, ప్రతిదీ డిస్క్రిప్షన్ ఉంది. మనం కొన్ని మెథడ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ద క్లారిటీ అబౌట్ ద స్ట్రింగ్ కాన్సెప్ట్. ఓకే, ఇది హ్యాష్. ఓకే, చెప్తానండి. సో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి. స్ట్రింగ్ S5 ఆర్ ఎల్స్ టెక్స్ట్ ఈక్వల్స్ టు, ఓకే, హలో, ఓకే, జావా ఇలా ఇచ్చారు. హలో జావా అని ఇచ్చారు. సో ఇప్పుడు ఈ స్పేస్లు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఐ థింక్ నేను అది కరెక్టో కాదో, ఇంక్లూడింగ్ స్పేసెస్తో నేను లెక్క పెట్టాను లెటర్స్ని. నేను చెక్ చేస్తాను. లెంత్ చెక్ చేసుకోవడం కోసం లెంత్ అనేది ఉంది. లెంత్ అనే మెథడ్ని మీరు ఇన్వోక్ చేసుకుంటే 17 వచ్చింది.
ఇంక్లూడింగ్ స్పేసెస్ ఇది కౌంట్ చేసి మనకి ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనకి లెంత్ అనే మెథడ్ని కాల్ చేయటం వల్ల వచ్చిందనమాట. సో ఫైన్. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పేసెస్ తీసేసాను అనుకోండి. అజ్యూమ్ స్పేసెస్ తీసేస్తే మనకి ఏమొచ్చింది అనేది ఒకసారి చూద్దాం. సేఫ్ లెంత్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు 11 వచ్చింది కదా. ఓకే, హలో జావా ఒక స్పేస్ ఇచ్చాను అనుకోండి, 12 వచ్చింది. ఓకే ఫైన్ సార్. ఇప్పుడు నాకు ఫస్ట్ క్యారెక్టర్ కావాలి అనుకోండి, ఫస్ట్ క్యారెక్టర్ హెచ్ కావాలి, లేదంటే ఓకే హెచ్ కావాలి అనుకోండి. సో ఆ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఏ ఇండెక్స్లో ఉంది? ఎప్పుడైనా సరే స్ట్రింగ్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఈ ఫస్ట్ లెటర్ అనేది 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, అరేస్లో ఎలా? ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది ఫోర్త్ ఇండెక్స్, అలా స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ అండి టెక్స్ట్ డాట్ క్యార్ ఎట్ 0 అన్నాను అనుకో, 0th ఇండెక్స్లో మనకి ఏ లెటర్ ఉంది? హెచ్ ఉంది కాబట్టి హెచ్ వస్తుంది. అలా మీరు ఏ ఇండెక్స్ని ప్రొవైడ్ చేయాలి, ఆ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ వస్తుంది. దీని లెంత్ ఎంత అండి? మ్యాక్సిమం లెంత్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. అంటే లెంత్ 12 అయితే మ్యాక్సిమం ఇండెక్స్ 11 అవుతుంది, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను 0 బదులు ఫర్ ఎగ్జాంపుల్ 13 100 ఇచ్చాను, 130 అని ఇచ్చాను. కానీ 130 ఇండెక్స్ లేదు కదా, మ్యాక్సిమం ఇండెక్స్ 11 వరకే ఎండ్ అయిపోయింది. అప్పుడు ఏమొస్తుంది? అసలు ఆ ఇండెక్సే లేదు. మరి మీరు క్యారెక్టర్ని ఎట్లా రిట్రీవ్ చేసుకుందాం అనుకుంటున్నారు? థ్రెడ్ మనకి స్ట్రింగ్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ 130 అని వచ్చింది అనమాట. ఓకే, సో అంటే ప్రాపర్గా మనం ఇండెక్స్ని పాస్ చేయాలి. ఈవెన్ మీరు 10 పాస్ చేసినా కానీ మనకి కరెక్ట్ ఇండెక్స్ ఆ ఇండెక్స్లో ఏ ఉంది కాబట్టి అది వచ్చేస్తుంది. సో అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మెథడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెలోనే కావాలి అనుకోండి. ఇది హెలో జావా అనేది టోటల్ స్ట్రింగ్, బట్ ఐ వాంట్ హెలో ఓన్లీ. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే టెక్స్ట్ డాట్ సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ని కాల్ చేయాలి. సబ్ స్ట్రింగ్, సో ఇక్కడ హెచ్ అనేది 0 అని ఇచ్చారనుకోండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి లాస్ట్ అవుట్పుట్ చూడండి, హెలో జావా వచ్చింది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి? ఓన్లీ హెలో వరకే. మీరు ఓన్లీ స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తే స్టార్టింగ్ ఇండెక్స్తో స్టార్ట్ అయ్యి మిగతాదంతా కూడా వచ్చేస్తుంది. కానీ నాకు ఇక్కడ ఓతో ఎండ్ అయిపోవాలి. ఓ ఏ ఇండెక్స్లో ఉంది? 0 1 2 3 4 4 ఉంది కాబట్టి 5 ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఇగో చూడండి, సబ్ స్ట్రింగ్ ఆఫ్ 0, 5 అని ఇవ్వాలి. ఎందుకంటే 5 అని ఇస్తేనే 4 వరకు తీసుకుంటుంది. అదే 4 వరకు ఇస్తే 3 వరకే తీసుకుంటుంది. అంటే నేనేం చెప్తున్నాను? ఈ బిగినింగ్ ఇండెక్స్ అనేది ఇంక్లూజివ్, అది తీసుకుంటుంది. టార్గెట్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూజివ్. అందుకనే ఒకటి ఎక్కువ ఇవ్వాలి. ఒకటి ఎక్కువ ఇస్తే అక్కడ వరకు తీసుకుంటుంది అనమాట. ఓకే, సో 0 5 ఇచ్చారు కాబట్టి 4 వరకు తీసుకుంటుంది. ఒక్క నిమిషం సేవ్ చేసి మీరు ఒకసారి రన్ చేస్తే హెలో అని వచ్చింది. ప్రీవియస్గా హెలో జావా వచ్చింది, ఇప్పుడు హెలోనే వచ్చింది. అదే మీరు ఇక్కడ 0 అంటే ఓ అనేది 4th ఇండెక్స్లో ఉంది అని 4 ఇచ్చారనుకోండి, మీకు ఎల్ వరకే వస్తుంది. హెల్ అనే వరకే వస్తుంది. నాకు హెల్లో కావాలి కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. అది సబ్ స్ట్రింగ్ యొక్క అడ్వాంటేజ్. తర్వాత ఇంకా టెక్స్ట్ డాట్ 2 అప్పర్ కేస్. 2 అప్పర్ కేస్ అంటే మన స్ట్రింగ్ అంతా కూడా అప్పర్ కేస్లోకి మారిపోతుంది. ఇంకా తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఆన్ టాప్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆబ్జెక్ట్ 2 లోవర్ కేస్ కూడా ఉంది. ఓకే, 2 లోవర్ కేస్ కూడా ఉంది. అంటే ఏంటి? లోవర్ కేస్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ హెలో జావా అనేది అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్, మన రిక్వైర్మెంట్ బట్టి మనం వాడుకుంటాం. అదే మాదిరిగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ టెక్స్ట్ డాట్ రీప్లేస్ అనే మెథడ్ కూడా ఉంది. రీప్లేస్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ ఓల్డ్ క్యారెక్టర్ ఫస్ట్ది న్యూ క్యారెక్టర్తో రీప్లేస్ అవ్వాలి. ఏమని ఇస్తాను ఇక్కడ? ఏని ఓతో రీప్లేస్ చేయాలి అనేది నా పాయింట్. అంటే మనకు అప్పుడు ఏమొస్తుంది? హెలో జావా వస్తుందా, జోవో వస్తుందా? జోవో రావాలి. ఒకసారి చూద్దాం అలా వస్తుందో లేదో. చూడండి ఇక్కడ హలో జోవో వచ్చిందా? ఎస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వదిలేయండి, పర్వాలేదు. ఇక్కడ ఒక 2 స్పేస్లు ఇచ్చాను,
తర్వాత ఈ ఎక్స్క్లమేటరీ తర్వాత కూడా 2 స్పేస్లు ఇచ్చాను. సేవ్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి. మనకి యాజ్ పర్ దట్ మనకొచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ టెక్స్ట్ అన్నాననుకోండి, మనకి స్పేసెస్‌తో పాటే వస్తది కదా! చూడండి అవుట్‌పుట్. ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ 2 స్పేస్‌లు వచ్చినాయి. ఈ మధ్యలో స్పేస్ ఉంది యాజ్ యూజువల్‌గా. అంటే స్పేస్‌తో మనకే డిస్‌ప్లే అయింది. ఇక్కడ కావాలంటే మీరు కొత్తగా ఒక స్ట్రింగ్ అని పెట్టుకోండి. లేదంటే అవుట్‌పుట్ అంతా కొంచెం స్ట్రింగ్ text1 ఈక్వల్స్ టు స్పేస్ ఇచ్చి హలో జావా ఎక్స్‌క్లమేటరీ ఇవ్వండి. ఇక్కడ 2 స్పేస్‌లు ఇవ్వండి. ఇక్కడ 2 స్పేస్‌లు ఇచ్చి సెమికోలన్. ఇగోండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ text1 అనండి. సేవ్ చేయండి. ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్ ఇగోండి చూడండి ఇక్కడ 2 స్పేస్‌లు కనిపించాయి. ఇక్కడ 2 స్పేస్‌లు కనిపించాయి. కానీ అలా నాకు బిగినింగ్‌లో ఉన్న స్పేసెస్‌ని, ఎండింగ్‌లో ఉన్న స్పేసెస్‌ని రిమూవ్ చేయాలి అనుకున్నాను. రిమూవ్ చేయాలి అంటే మీరు మనకి స్ట్రింగ్ క్లాస్‌లో ట్రిమ్ అనే మెథడ్ ఉంది. ఏం చేస్తదంటే ట్రిమ్ బిగినింగ్ ఇండెక్స్ ఓకే. ఎండింగ్ స్పేసెస్‌ని వాటిల్ని రిమూవ్ చేసి మనకు చూపిస్తది. ట్రిమ్ అప్లై చేసిన తర్వాత ఇది చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో మనకు. అదే ట్రిమ్ అప్లై చేసిన దానికి, ట్రిమ్ అప్లై చేయని దానికి మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ text1 సేవ్ దిస్ వెన్ ఐ ట్రై టు రన్ దిస్ చూడండి ట్రిమ్ అప్లై చేయకపోతే స్పేసెస్ వచ్చింది. ట్రిమ్ అప్లై చేస్తే ఆ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. మీరు అడగొచ్చు మధ్యలో ఉన్న స్పేస్ని రిమూవ్ చేయదండి ట్రిమ్. ఓన్లీ బిగినింగ్ స్పేసెస్, ఎండింగ్ స్పేసెస్నే రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇది క్యారెట్ సబ్స్ట్రింగ్ లెంత్ 2 అప్పర్ కేస్ 2 లోవర్ కేస్ రీప్లేస్ ట్రిమ్ మెథడ్ ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా అనేది లెట్ మీ చెక్ ఇట్. టెక్స్ట్ డాట్ కంటైన్స్ అనేది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటైన్స్లో జావా అని ఉంది. ఇప్పుడు అసలు టెక్స్ట్ అనే దాంట్లో హెలో జావా ఉంది. అంటే నేను జావా అనేది ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నా. ఉంది కదా, ఉంది అంటే ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా బదులు కావా పెట్టాను. అసలు నా ఓల్డ్లో హెలో జావాలో కావా ఎక్కడుంది, లేదు కదా, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అలా మన ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్లో మనం పాస్ చేసింది ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకొని ట్రూని కానీ ఫాల్స్ని కానీ రిటర్న్ చేస్తుంది. ఉంటే ట్రూని, లేదంటే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. అదే మాదిరిగా మనకి టెక్స్ట్ డాట్ స్టార్ట్స్ విత్ దేంతో స్టార్ట్ అయింది, మన స్ట్రింగ్ టెక్స్ట్ అనేది హెలోతో స్టార్ట్ అయింది. నిజంగా హెలోతో స్టార్ట్ అయితే ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకే, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్స్ విత్ కాకుండా కంట్రోల్ సి ఇంకొకటి కూడా ఉంది, ఎండ్స్ విత్ అనేది ఉంది. సో దేంతో ఎండ్ అయింది, ఎండ్స్ విత్ జావాతో ఎండ్ అయింది. కానీ నేను హెల్లో అని పెట్టాను. ఎండ్స్ విత్ హెల్లోనా, లేదు కదా, అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మరి దేంతో ఎండ్ అయింది, జావాతో ఎండ్ అయింది. ఇలానే ఇవ్వాలి. మీరు ఇలా ఇచ్చారనుకోండి ఇప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది. స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్ ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. జస్ట్ మనం చూసి అర్థం చేసుకోవచ్చు. టెక్స్ట్ డాట్ కన్కాట్ ఆఫ్ హెలో జావా ఓకే వెల్కమ్ టు జావా విత్ ఆర్కే. సో ఇలా పెట్టాను. అంటే ఆల్రెడీ టెక్స్ట్లో హెలో జావా ఉంది. ఓకే, దానికి నేను కన్కాట్ మెథడ్ని అప్లై చేశాను. అంటే ఏం చేస్తుంది చూడండి, అవుట్పుట్ చూడండి మీరు. హెలో జావా వెల్కమ్ టు జావా విత్ ఆర్కే. అంటే మనం కన్కాట్ అంటే ఇట్ ఈస్ జస్ట్ కన్కాటినేటింగ్, యాడ్ చేస్తుంది అనమాట. ఉన్న ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్కి దీన్ని యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మెథడు. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ టెక్స్ట్ డాట్. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. మనకి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మనం వీటిలన్నిటిని వాడుకోవచ్చు. సో అంతే అండి. ఓకే, సో ఇవన్నీ కూడా కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని మనం చూసుకున్నాము. ఓకే, సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పాను కదా, స్ట్రింగ్ S3 S4 రెండు ఆబ్జెక్ట్స్ని కొత్తగా వేరేగా క్రియేట్ చేస్తుంది. అందుకని మనకి ఇది ఫాల్స్ అని రిటర్న్ చేసింది అని చెప్పాను. కానీ ఇప్పుడు కంటెంట్ వైజ్గా సేమ్ కదా, S1లో S2లో కంటెంట్ వైజ్ సేమ్, S3లో S4లో కూడా కంటెంట్ వైజ్ మీరు కంపేర్ చేయాలి అనుకోండి, నాకు అడ్రస్ బేస్డ్ కంపారిజన్ చేయొద్దు. కంటెంట్ బేస్డ్ కంపారిజన్ చేయాలి అంటే S3 డాట్ ఈక్వల్స్ మెథడ్ని వాడుకోవాలి. ఓకే,
ఇప్పుడు S3 డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఇగో చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకి 1 2 3 మూడోది ఇది ఇక్కడ SOP ఉంది, ఇక్కడ SOP, ఇక్కడ ఒకటి S3 డాట్ ఇక్కడ ట్రూ వచ్చిందా లేదా? ఎస్. సో అదే మాదిరిగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్ ఆర్ పెట్టాను అనుకోండి, కంటెంట్ వైజ్ కంపారిజన్ కరెక్టే, కానీ స్మాల్ ఆర్ ఉంది కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేసింది. కంటెంట్ వైజ్ రామే, బట్ కేస్ వైజ్ ఏంటంటే డిఫరెంట్. నేను కేసుని పట్టించుకోకూడదు అంటే ఇంకొక మెథడ్ ఉంది, ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు. అంటే అది ఓన్లీ కంటెంట్నే చూస్తుంది, ఇట్ జస్ట్ ఇగ్నోర్స్ ద కేస్ని ఇగ్నోర్ చేస్తుంది. అది లోయర్ కేసా అప్పర్ కేసా పట్టించుకోదు. అలా పట్టించుకోకుండా మీరు కంపేర్ చేయాలి స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని అంటే ఈక్వల్స్ ఇగ్నోర్ కేసుని వాడాలి. కాదు కంటెంట్తో పాటు కేసును కూడా కంపేర్ చేయాలి అంటే ఈక్వల్స్ మెథడ్ని వాడాలన్నమాట. ఇప్పుడు ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు అన్నాను కాబట్టి నాకు ట్రూ వస్తుంది. సారీ, ఇది ఈక్వల్స్ మెథడ్, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ మెథడ్, లెంత్, క్యారెట్, సబ్స్ట్రింగ్, టూ అప్పర్ కేస్, టూ లోవర్ కేస్, రీప్లేస్, ట్రిమ్, కంటైన్స్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, కన్కాట్, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. అంత రిక్వైర్మెంట్ బట్టి మనం వాడుకోవచ్చు. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్ట్రింగ్ క్లాస్ని యూజించి, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్లో ఎన్నిసార్లు హెలో రిపీట్ అయ్యింది, ఇలా చాలా ట్రిక్కీ క్వశ్చన్స్. ఇంటర్వ్యూకి వెళ్తే స్ట్రింగ్స్ మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ అడుగుతారు, ఒక ట్రిక్కీ, ఒక లాజికల్ ప్రోగ్రామ్ని డెఫినెట్గా అడుగుతారు. అందుకని మీరు మ్యాక్సిమం స్ట్రింగ్స్ మీద కొంచెం ఫోకస్ చేసి ఆ లాజిక్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆ ప్రాసెస్లో మనకి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అన్నీ కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకున్నాను. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ ఇమ్యూటబుల్ నేచర్, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ సెషన్స్లో మనం మాట్లాడుకుందాం. వెన్ ఎవర్ ద కాన్సెప్ట్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. ఓకేనా? సో విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ సెషన్. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, రైట్ సార్. విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.